జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. డాక్టర్ గారు, మరి పండగ వచ్చిందంటే స్పెషల్ రావాల్సిందే వంటింట్లోంచి. మరి అందుకే మన సూపర్ ఫుడ్ వంటిల్లే వైద్యశాలలో ఈరోజు మిక్స్డ్ ఫ్రూట్ డెజర్ట్ రెసిపీ ఏంటో ప్రేక్షకులకు చూపిద్దామా? పిండిలతో, పంచదారతో, నూనెలతో, నేతులతో చేసే స్వీట్స్ అన్నీ ఆరోగ్యాన్ని ఎంతో పాడు చేస్తాయని తెలుసు. మరి మనల్ని రక్షించుకుంటూ తోబుట్టువులను రక్షించాలంటే, రక్షణ వ్యవస్థను పెంచుకోవాలంటే ఆరోగ్యాన్ని ప్రసాదించే పండ్లని తినటం ఎంతో మంచిది. అవును, రోజు ఒట్టి పండ్లని తిన్నప్పటికీ అప్పుడప్పుడు కాస్త నోటిని తీపి చేసుకోవడానికి కూడా ఈ మిక్స్డ్ ఫ్రూట్ డిజర్ట్ లాగా చేసుకుంటే చాలా బాగుంటుందని స్పెషల్ ఐటెంగా ఈరోజు చూపిస్తున్నాం. చూడండి. మిక్స్డ్ ఫ్రూట్ డిజర్ట్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం హాఫ్ కప్, తేనె హాఫ్ కప్, పాలు హాఫ్ కప్, మ్యాంగో చిన్న ముక్కలు హాఫ్ కప్, యాపిల్ చిన్న ముక్కలు హాఫ్ కప్, బొప్పాయికాయ చిన్న ముక్కలు హాఫ్ కప్, బనానా చిన్న ముక్కలు హాఫ్ కప్, గ్రీన్ గ్రేప్స్ పావు కప్, బ్లాక్ గ్రేప్స్ పావు కప్, నానపెట్టిన సబ్జా గింజలు పావు కప్, బాదం స్లైసెస్ కొద్దిగా, పిస్తా స్లైసెస్ కొద్దిగా. ముందుగా నానపెట్టిన సగ్గు బియ్యాన్ని నాన్ స్టిక్ పాత్రలో వేసి ఉడికిస్తాం. సగ్గు బియ్యంలో మధ్య భాగం అంతా కూడా ఉడికేటట్టు చూసుకోవాలి. మనం పాయసానికి ఎలా ఉడకనిస్తాం అట్లా ఉడకనివ్వాలి. తెలుపు అంతా తగ్గిపోవాలి. తర్వాత నీళ్లు వార్చేసేసి ఉడికిన సగ్గు బియ్యాన్ని అట్లా తీసుకుంటాం. దానికి తేనె కలిపేసేసి తర్వాత పాలు కూడా కలుపుతాం. సగ్గు బియ్యం కూడా పాలు తేనె పీల్చుకుని కూడా చిక్కబడతాయి. దాన్ని అట్లా పక్కన పెట్టుకుంటాం. బౌల్ తీసుకుని యాపిల్ ముక్కలు, మామిడి పండు ముక్కలు, బొప్పాయి ముక్కలు, గ్రీన్ ద్రాక్ష ముక్కలు, బ్లాక్ గ్రేప్స్, అరటిపండు ముక్కలు, దీనిపైన కొద్దిగా తేనె వేసేసి అన్ని ఫ్రూట్ ముక్కల్ని కలిపేస్తాం. తేనె అన్ని ముక్కలకి అట్లా పట్టుకునేటట్టు కలిపిన తర్వాత సర్వ్ చేసే బౌల్లో ముందుగా పాలు, ఉడికిన సగ్గుబియ్యం అడుగున కొద్దిగా వేసేసి డిజర్ట్ సిద్ధం చేస్తున్నాం. అప్పుడు ఇక దానిపైన ఫ్రూట్ సలాడ్స్ అలా ఒక గరిటె 2 గరిటెలు వేసేసి దానిపైన డ్రెస్సింగ్కి నీళ్ళల్లో వేసిన సబ్జా గింజలు వేసేసాం. దానిపైన మళ్ళా సగ్గు బియ్యం, దానిపైన మళ్ళా ఫ్రూట్ సలాడ్స్, ఫైనల్గా సబ్జా గింజలు, డ్రై ఫ్రూట్ స్లైసెస్ అట్లా కట్ చేసిన బాదం పిస్తా ముక్కలు చల్లేసాం. హెల్దీ మిక్స్డ్ ఫ్రూట్ డిజర్ట్ చాలా చాలా బాగుంటుంది. పిల్లలకి రోజు పళ్ళు తినమంటే బోరు కొడుతుంది కాబట్టి ఇట్లాంటి వాటిని ఎప్పుడన్నా చేసి పెట్టండి. నట్టింట్లో ఈ ఉయ్యాలు ఎవరు పెట్టారండి? అదే నాకు కూడా అర్థం కావట్లేదు. రాములమ్మా, రాములమ్మా, ఏంటి బాబు గారు? ఉయ్యాలు ఇక్కడ ఎవరు పెట్టారు? తెలీదు బాబు గారు. ఎవరు పెట్టుంటారు? ఉయ్యాల ఇక్కడ పిన్ని పెట్టింది కైలాష్ బాబు. ఇప్పుడు ఉయ్యాలు పెట్టాల్సిన అవసరం ఏముంది? అవసరం ఉంది. సంటి బిడ్డ అవసరం ఈ ఇంట్లో ఉందని గుర్తు చేయడానికే ఉయ్యాలని తెప్పించాను. అమ్మమ్మ, ఇలా నట్టింట్లో ఖాళీ ఉయ్యాల పెట్టడం మంచిది కాదు.
పెళ్ళయి ఇన్ని నెలలైనా పాపాయి రాబోతోంది అనే తీపి కబురు చెప్పలేని ఇల్లు కూడా అంత మంచిది కాదే. అయినా మంచి చెడుల గురించి నువ్వు చెప్తే తెలుసుకునే పరిస్థితుల్లో నేను లేను. నాన్న కైలాష్, నానమ్మా, సంవత్సరం తిరిగేలోపు మీ బిడ్డని నా చేతులతో ఈ ఉయ్యాల్లో వెయ్యాలి. అర్థమైందా? ఈ ఉయ్యాలకి చాలా చరిత్రుందిలే. ఎంతో మంది చంటి బిడ్డల్ని ఈ చేతులతో ఉయ్యాల్లో వేశాను. హలో, బెరేనా వాటర్. థ్యాంక్ యూ. ఏంటి శ్రీవల్లి, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు? ఓ, తమరి కళ్ళు పడ్డాయా? ఇంకేం సంబరంగా ఉంటాం. ఎందుకు శ్రీవల్లి, నువ్వు మీ ఆయనలా అన్ని నెగిటివ్ గా చూస్తావు? నెగిటివ్ ఏం లే, అంత పాజిటివే. ఇటువంటి సంబరం నేను నా లైఫ్ లో ఎన్నడూ చూడలే. ఎందుకో గది నీకెట్లా తెలుస్తుంది? లగ్గమయ్యి చేసుకున్నంతోటి గిట్ల డాన్స్ చేస్తే థ్రిల్ ఎరకైతుంది కదా. మా ఆయన్ని చూసినావా? నాతోటి ఎంత సంబరంగా డాన్స్ చేసిండు. నువ్వు అమాయకురాలు అనుకున్నాను కానీ మరీ ఇంత అజ్ఞానం అనుకోలేదు. ఏమన్నావు? బయటికెళ్ళి. మీ ఆయన సంతోషం, ఆనందం, చేస్తున్న డాన్స్ అంతా ఒక మేకప్. తన మొహానికి ఓ మాస్క్ వేసుకున్నాడు అంతే. మా ఆయనకి అవసరం మాస్క్ వేసుకోనికి? ఆడవాళ్ళంటే గౌరవం లేనివాడు, ఆడది ఎప్పుడూ తనకంటే అడుగు వెనకాలే ఉండాలనుకునేవాడు, ఆడవాళ్ళని ఆఫీస్లోనే పెట్టుకోలేనివాడు, ఆడదంటేనే చేతకానిది అని నమ్మేవాడు, మాస్క్ కాక మనస్ఫూర్తిగా సంతోషంగా నీతో ఉండాలని ఎలా అనుకుంటున్నావు? ఇదంతా నీకు తెలియందా? నాకు మా ఆయన గురించి ఎరకని, నీకే తెలియదు. గైన చెడ్డోడు కాదు, లైఫ్ ని ఈజీగా తీసుకోవద్దంటాడు. గందుకే టైంకి పైసలకి పిలిపిస్తాడు. గది నువ్వు తెలుసుకోవాలి అని మీ ఆయన చెప్పాడా? నేను గైన భార్యని. ఆయన చెప్పకపోయినా నాకెరకైతుంది. వీళ్ల పెళ్లి జరిగి సరిగ్గా 16 రోజులైంది. అందుకే గదక్కా నల్లపూసల ఫంక్షన్ అని చెప్పి ఈ 16 రోజుల పండుగ చేస్తుంది. 16 రోజుల పండగంటే వీళ్ల మెళ్ళో నల్లపూసలొక్కటే వేయడం కాదు, ఇంకేం చేయాలి? ఇంటి పెత్తనం కోడలికి అప్పగించాలి. ఒరే సీనో, తాళాలు పెద్ద కోడలికి ఇవ్వరా? అప్పుడే వాళ్ళకి పెత్తనం అప్పచెప్పడం ఏంటి? ఏ ఇంకా నువ్వే పెత్తనం చేస్తావా? పద్ధతంటే పద్ధతే. ఏంటక్క పద్ధతి? ఒకే కోడలుంటే తాళాలు ఆవిడ గారికి ఇవ్వొచ్చు, కానీ ఇక్కడ రెండో కోడలు కూడా ఉంది కదా. ఎందుకో నాకు ఆ పిల్ల మీద హోప్ లేదు. హోప్ కాదండి, ఇంటి బాధ్యత అంటే సమర్థత ఉండాలి, వాళ్ళకే అప్పగించాలి. అందుకేగా పెత్తనం పెద్ద కోడలికి అప్పగించమంటుంది. తను సమర్థురాలని చూస్తేనే తెలిసిపోతుంది. ఈవిడ పెద్ద లేడీ వీరభేమదర సొమ్మురి చూడగానే తెలిసిపోవడానికి. ఆ మాటకొస్తే లోకేశ్వరి గుండమ్మ కన్నా ఎక్కువ చదువుకుంది. ఫారెన్లో ఫ్యాషన్ డిజైన్ కోర్స్ చేసి వచ్చింది. ఇప్పుడు కంపెనీలో నాకెంతో హెల్ప్ చేస్తుంది కూడా.
ఇంటిని చక్కబెట్టడానికి ఫారెన్లు పనికిరావురా. తెలివితేటలు, సహనం, సమయస్ఫూర్తి కావాలి. అవన్నీ లోకేశ్వర్లో కూడా ఉన్నాయక్క. ఉంటే ఏంటత్త? ఏదేమైనా వదిన పెద్ద కోడలు కాబట్టి అత్త చెప్పినట్టు ఇంటి పెత్తనం వదినకి ఇవ్వడమే కరెక్ట్. నీకు శత్రువులు ఎక్కడో లేరు, నీ మొగుడి రూపంలో నీ పక్కనే ఉన్నారు. అయితే ఇద్దరికి పోటీ పెట్టక్క. అప్పుడే ఎవరు తెలివైన వాళ్ళో ఎవరు సమర్థులో తెలిసిపోతుందిగా. అవునక్క, అదే కరెక్ట్. మామయ్య, దేనికి పోటీ ఎందుకు? అవ్వడానికి మేమిద్దరం కోడళ్ళమే అయినా ఇద్దరం అక్క చెల్లెళ్ళం. అయినా ఆయన చెప్పినట్టు లోకేశ్వరి నాకంటే ఎక్కువ చదువుకుంది. ఇంటి బాధ్యతలు తీసుకోవడానికి ఎవరైతే ఏంటి, తాళాలు లోకేశ్వరికే ఇవ్వండి. ఇద్దరు కోడళ్ళుండగా పెత్తనం పెద్ద కోడలకి ఇవ్వడం ఏంటని వాళ్ళంటున్నారు. కానీ బాధ్యత నువ్వంటున్నావు. ఇక్కడ తెలియడం లేదమ్మా తేడా. వదినా, లోకేశ్వరి మీ చెల్లెలని మీరేం సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. గేమ్ మొదలు పెట్టనివ్వండి, మీరే గెలుస్తారు. రేయ్, లోకేశ్వరే గెలుస్తుందిరా. థ్యాంక్ యూ ఆదిత్య గారు. కలవతి, నేను నెయిల్ పాలిష్ గాజులు కొనుక్కోవాలి. నీకేమైనా కావాలా? నాకేం వద్దు, నేను వేరే ఫ్రెండ్ ని కలవాలి. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, నేను వెళ్తాను. అదేంటి, ఇంత దూరం వచ్చాం కదా. అమ్మా మ్యాగీ, అమ్మా ఎలా ఉన్నావు తల్లి? ఉన్నట్టుండి కనిపించకుండా పోయా. ఎక్కడున్నావో ఏంటో తెలీదు. నువ్వు ఇలా పిలవకమ్మా, ఇప్పుడు నేను కళావతిని. ఏంటమ్మా, పేరు మార్చుకుని తిరగాల్సిన కర్మ నీకేంటి? అసలు నువ్వేం చేస్తున్నావు? మ్యాగీ, నిన్ను కొద్ది రోజులు చూడకపోతేనే ఎన్నో సంవత్సరాలుగా చూడనట్టుందమ్మా. అమ్మా, అలా పిలవద్దని చెప్పానా? ఇప్పుడు నేను కళావతిని. అసలేమైందమ్మా? మీ నాన్న పోయాక ఉన్నట్టుండి నువ్వు కనిపించకుండా పోయావు. ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? నాన్నని నాకు దూరం చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పాలని వచ్చాను. ఆ పని పూర్తయ్యాకే వస్తాను. నువ్వు వెళ్ళమ్మా. అది కాదమ్మా, నువ్విక్కడి నుంచి వెళ్ళమ్మా. కళావతి, అమ్మా, నువ్విక్కడి నుంచి ముందు వెళ్ళిపో. మళ్ళీ ఇటువైపు రాకు. వెళ్ళు త్వరగా. అది కాదమ్మా, వెళ్ళమని చెప్తున్నానా? ఎవరెవడా? ఆమా, అది చిన్నప్పుడు మేము ఇక్కడే ఉండేవాళ్ళం కదా. ఆవిడ మాకు పాఠాలు చెప్పిన టీచర్. అవునా? సరే పద.
ఆ అదృష్టం నాకు దక్కాలంటే అసలు నిజం అందరికీ తెలియాలి కదమ్మా. ఎన్నాళ్ళని నిజం దాస్తారత్తయ్య. ఏదో ఒక రోజు వాళ్ళిద్దరూ మీ పిల్లలేనని అందరికీ చెప్పక తప్పదు కదా. ఎప్పటికీ ఎవ్వరికీ చెప్పకూడదని ఆయన నా దగ్గర మాట తీసుకున్నారు కదమ్మా. అలాంటప్పుడు వీళ్ళిద్దరూ అన్నదమ్ములని, వాళ్ళిద్దరిలో ప్రవహించేది ఒకే రక్తమని నేనెలా చెప్పేది? దీపు హర్షుల అన్నదమ్ములని ఎలా చెప్పునమ్మా? మా ఇద్దరి ఒంట్లో వీడియో లార్జ్ ఫైల్లా ఉంది. 25 MB కన్నా ఎక్కువ వెళ్ళదు. ఇప్పుడు ఎలా? మెయిల్ సెండ్ చేస్తే మెయిల్ కూడా వర్క్ అవ్వట్లేదు. దేంట్లోనూ పంపించలేకపోతున్నాను. ఈ వీడియో ఇప్పుడు విరాజ్కి ఎలా పంపించాలి? గదిలోకేమో మళ్ళీ ఎవరో వచ్చారు. వెంటనే విరాజ్కి కాల్ చేయాలి. ఆనంద్, హలో 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 విరాజ్, వినిపిస్తుందా? హలో విరాజ్, ఫోన్ మాట్లాడే అవసరం ఇప్పుడు? ఇక్కడ చాలా పనులున్నాయి. అనవసరమైన వారి గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకు. వచ్చిన గెస్ట్ని రిసీవ్ చేసుకో, లేకపోతే మనకు మాట వస్తుంది. ఓకే. కట్ చేశాడేంటి? హలో విరాజ్. చైత్ర, ఆర్ యు ఓకే? ఐఎమ్ ఓకే విరాజ్. ఆ వీడియో వర్కౌట్ అయిందా? దొరికింది విరాజ్. ఆ ప్రూఫ్ నా దగ్గరే ఉంది.
అక్క చెల్లెళ్ళు తోడికోడళ్ళైతే ఆ ఇంట్లో ఏ కలతలు ఉండవు కదత్తయ్య. అవునే, నీలాంటి పరిస్థితి వాళ్లకు ఉండకూడదు. అష్టలక్ష్ముల్ని ఒకే రూపంలో చూసినట్టుగా ఉందమ్మా. లేక అమ్మాయికి దిష్టి తీవే. అసలు ఇదంతా ఎందుకు ఆంటీ? ఎవరి నమ్మకాలు వాళ్ళవి. అబ్బా, నువ్వు దిష్టి తీయమ్మా. అలాగే అత్తయ్య. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి పోవాలి. లేక అత్తయ్య, ఇది అమ్మాయి మెళ్ళో వెయ్యమ్మా. ఆంటీ, వేడుక సాంప్రదాయం చీర అన్నారు, మరి హారాలెందుకు ఆంటీ? మార్పు కోరిన మా కళ్లకు రేపటి తరం ఆనందానికి రూపం నువ్వు అయినందుకమ్మా. ఇదేదో గొప్ప కోసం కాదు, తృప్తి కోసం అమ్మా. మా తరం దీవెనల గుర్తు కోసం అమ్మా. శేఖర్ గారికి ఇంత సంస్కారం నేర్పినందుకే ఇంత గొప్ప సత్కారం ఉంది. ఆవిడ దుర్మార్గానికి వీళ్ళ సంస్కారానికి మధ్య నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మెళ్ళో వెయ్యమ్మా. నా దిష్టి తగిలేలా ఉంది. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అమ్మా, అమ్మా, బుల్లెమ్మా, ఒక్క నిమిషం ఆగండి, ఒకసారి ఆయన కాల్ చేస్తాను. ఇప్పటి వరకు ఒక ఫోన్ కూడా చేయలేదు. టెన్షన్ పడకమ్మా, నిఖిల్ గారు ఇంకా రైడ్ లోనే ఉండుంటారు. ఇంతసేపు కాల్ చేయకుండా ఆయన ఎప్పుడూ లేరండి, అదే నాకు టెన్షన్ గా ఉంది. అమ్మయ్య, ఫోన్ చేశారు. ఇప్పుడు నీ టెన్షన్ తగ్గిపోయింది కదమ్మా, మాట్లాడు. హలో నిఖిల్ బాబు. నిఖిల్ బాబా, పక్కన ఎవరైనా ఉన్నారా? నేను బ్రహ్మాజీ గారు మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఎందుకు వెయిట్ చేస్తున్నారు? మీరు లంచ్ బాక్స్ మర్చిపోయి వెళ్లారు కదా, మీరు ఎక్కడున్నారో చెప్తే బ్రహ్మాజీ గారు ఎక్కడికి వచ్చి లంచ్ బాక్స్ ఇస్తానంటున్నారు. స్పీకర్ ఆన్ చేస్తుందా? నువ్వేం మాట్లాడకు, నేను చెప్పేది మాత్రం విను, సరేనా? మమ్మీకి ఒంట్లో బాగోలేదు. ఓ అవునా, లంచ్ బాక్స్ ఇటివమ్మా, నేను వెళ్ళి ఇచ్చొస్తాను. అవసరం లేదండి, నేనే తీసుకువెళ్తాను లంచ్ బాక్స్. నీకెందుకమ్మా శ్రమ, ఇటివ్వు, నేను ఇచ్చొస్తాను. లేదండి, ఆయన నన్నే తీసుకురమ్మన్నారు. అంటే
లంచ్ చేశాక అట్నుంచటే షాపింగ్ కి వెళ్ళాలి, అందుకని. అవునా, అయితే ఓకే అమ్మా, నువ్వే తీసుకెళ్ళు. వస్తానమ్మా. మంచిదండి. భీమరావు, ఇదిగో చూడు, ఇదిగో ఇదే మా టీం. జాగ్రత్తగా చూడు. భయం వేస్తుంది కదా? భయం వేసింది, కానీ ఇది ఆలోచిస్తే మంచిగా అనిపిస్తోంది కూడా. మేమందరం వీళ్ల మీద చాలా తేలిగ్గా గెలవచ్చు అని. ఏమంటారు? మా టీం చూస్తుంటే మీకు భయం వేస్తుందా నరోత్తం జోషి గారు? బాలా, నోటికి ఏదొస్తే అది వాగేశావు. నరోత్తం జోషికి భయపడ్డమా? ఒకే వాక్యంలో ఎమడనే ఎమడము, అర్థమైందా? అయినా ఎవరికి భయపడాలి? మీ ముసలి తండ్రికా? ఈ అడుగున్నర పిల్లాడికి భయపడాలా, లేక నెట్వర్క్ భయపడాలా? ఎవరికి భయపడాలి? లేక ఈ భీమరావుకి భయపడాలా? ఎవరికి? ఒక టీంకి. ఎందుకంటే ఒక టీం ఏర్పడినప్పుడు అప్పుడు అందులో ఆటగాళ్లందరూ కూడా ఒక సమానంగా అలాగే సరిసమానమైపోతారు. రేపటి వరకు మొత్తం తెలిసిపోతుంది. ప్రస్తుతం చెప్పేది విను. మ్యాచ్ 20 ఓవర్లు ఉంటుంది. ఇక రేపు పొద్దున సరిగ్గా 10ంటికి మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇక మ్యాచ్ పరిశీలన అంటే ఎంపైర్ నేను ఇంకా ప్రచండ్ దేవ్ చేస్తాం. వీల్లేదు. మ్యాచ్ అంపైరింగ్ మీరిద్దరు చేయడానికి వీల్లేదు. మా అందరికీ ఇది చాలా ముఖ్యమైన మ్యాచ్ అవుతుంది. అందుకే అన్యాయానికి ఎలాంటి ఆస్కారం ఉండటానికి వీల్లేదు. భీమరావు అంటే ఆ గురువు కేలుష్కర్ ఇంకా మసాలా సేట్ వాళ్ళిద్దరూ అంపైరింగ్ చేస్తారా? కాదు, మన నగర పాలక సంస్థలోని 2 అధికారులను ఆహ్వానించాలి. వాళ్లే అంపైరింగ్ చేస్తారు. రామ్జీ, ఆ అధికారులు డబ్బులు తీసుకుని వస్తారు. ఇక మీ ముష్టి వాళ్ళందరి దగ్గర ఇద్దర్లా నాటకమాడి మనల్ని పిచ్చోళం చేసిందిరా. అయితే మన అనుమానమే నిజమైందన్నమాట. అవును. అన్నా, ఇదిగో. ఏమా సిట్టమ్మ కనబడినదా? ఎక్కడుంది కనబడ్డానికి? ఈ గదిలో ఉంటేనే కదా కనబడ్డానికి. సిట్టమ్మ ఉంది ఈ గదిలో కాదు. మరి అదిగో ఆ గదిలో. ఇందాక ఈ గదన్నారు. నేను ఆ గదిని చెప్పినాను, నీకు ఈ గది అన్నట్టు వినబడినది. ఆ గదిలో ఎత్తుకోపా. కాంతం గారు, తప్పుగా అనుకోకండి. ఏమైంది? నేను ఒక గది ఎతకపోయి ఇంకో గది ఎతికానమ్మా. ఆ గదిలో కూడా చూసి చెప్తాను. సరేలే, చూసి తగలడు. సిట్టమ్మ ఏటి ఇలా కూకున్నావు?
చిట్టమ్మ ఉందన్నమాట. ఉందమ్మా, సిట్టమ్మ ఈ గదిలోనే ఉంది. సర్లే, దాంతో కాస్త జాగ్రత్త. నేను చూసుకుంటానమ్మా. సరే. నువ్వు బయట వచ్చావా? ఏట్లేదమ్మా, తమరు మొహం కడుక్కుంటే టిఫిన్ రెడీ చేస్తాను. ఇది చెప్పడానికి వచ్చాను. సర్లే, నేను కడుక్కుంటాను కానీ నువ్వు వెళ్ళి టిఫిన్ రెడీ చేసుకో. అలాగే. కేవలం మనింటికి సంబంధించిన కార్యమే అయ్యుంటే గడువు తీసుకునేదాన్నే. ఆ ఊర్లో ప్రతి గడప ఎదురు చూస్తున్న కార్యం ఇది. కాలయాపన జరగకూడదు. మనవాళ్లే బయట వాళ్లలా ఎలా మాట్లాడుతున్నారో చూసావు కదా. రేపు బయట వాళ్ళు ఇంతకు మించి మాట్లాడకూడదు అంటే నీ పెళ్లి తొందరలో జరగాలి శ్రీకర్. తెలిసి చేసేది మోసం. నేను తట్టుకోలేనిది అబద్ధం. నేను కోరుకున్నది 10 ఏళ్ల క్షేమం. మనకి కావలసిన జాతకం కలిగిన అమ్మాయితో నీ పెళ్లి చెయ్యలేదది అందరూ అనుకుంటున్నారు. వాళ్ళ అభిప్రాయం తప్పని మనం నిరూపించాలి. అందరి నోళ్ళు నువ్వే మూయించాలి. పెళ్లి వాయిదా వేసినంత మాత్రాన ఓటమిని అంగీకరించినట్టు కాదు వేదవతి. కొద్ది రోజులు ఈ విషయం గురించి వదిలే. ప్రాణాలెప్పుడు వదిలేస్తానో తెలియదు. నా ప్రాణం ఉండగా నా కొడుకు పెళ్లి జరగాలి. నా కళ్ళ ముందు అంగరంగ వైభవంగా జరగాలి. బయట వాళ్ళు ఎంతమంది మోసం చేసినా ఈ గుండె కొట్టుకుంటుంది. వాళ్ళ స్థానంలో నా కొడుకుంటే మాత్రం ఆగిపోతుంది. శ్రీకర్ కల్లో కూడా నిన్ను మోసం చేయడు. అలా ఎప్పుడూ అనుకోవద్దు. శ్రీకర్ మారిపోయాడని పిల్లలు అంటున్నారనా ఇలా మాట్లాడుతున్నావు? నా కొడుకు మీద నాకున్న నమ్మకమే నన్నింకా బ్రతికిస్తోందండి. వేద, నువ్వు రెస్ట్ తీసుకో, మేం బయట ఉంటాం. రే రా. ముందు చూపు లేక చేసే సాయం, నింద మోసి నిండుకుందా న్యాయం. ఇన్ని దిక్కులున్న దిక్కులేకిలా బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా. పొగిలినంతలో కోడల దగ్గర ఉండే కదా అడిగియే. ఎవరు గీత దగ్గర? భలేదానివే. నువ్వైనా ఎంగిలి చేత్తో కాకిని అదిలించవుగానే ఆ గీత ఎంగిలి చేత్తో మెతుకులు కాకికి చూపించి కాకిని కూడా కోసుకోర ఉండేస్తది. అట్టా తయారైంది. అయినా నీకు ₹1,00,000 పనింది. ఆ గీత పని పట్టేదానికి. ఏందే? అవును, మీరు దానికి ఏ భూతమో పట్టిందని భూత వైద్యుని తీసుకొచ్చి దాన్ని పిచ్చొదిలించాలనుకుంటారు. కాని దాని చేతికి తాళాలు రాగానే అహంకారం తలకెక్కేసింది, ఒంటి నిండా పొగరెక్కేసింది. ఇప్పుడు దించాలనంటే దానికో వశీకరణం మంది ఇయ్యాల. ఏందే వశీకరణం ఉందా? అవ్వ, ఏందే మీకు మందు మాకు పెట్టే అలవాట్లు కూడా ఉన్నాయా మీకు? అమ్మమ్మమ్మమ్మమ్మ. చిచ్చి, మా ఇంట వంట అలాంటి అలవాట్లు లేవు. మొన్న సాంబారోళ్ళు అమ్మొచ్చినప్పుడే అడిగండ్లా ఏదో మందు మాకు పెట్టిండారనే. అప్పుడే ఈ ఐడియా మాకొచ్చిందది. దానికి పిశాచు మొదలే మనందరం క్షేమంగా బయటపడాలనంటే దానికో వశీకరణ మంది ఇయ్యాల. ఆ మంది ఇయ్యాలనంటే ఆ మందు తయారు చేసేవాడికి ₹1,00,000 ఇయ్యాలనంట. అవునా? ఆ మందు ఇస్తే గీతకి పిసినారుతనం పోద్దా? నిజంగా మందు పనిచేస్తంటావా? ఖచ్చితంగా పనిచేస్తది.
నాది పూచి. లేకపోతే ₹1,00,000 నేనెందుకు వేస్ట్ చేస్తాను? ఈ లాజిక్ కూడా కరెక్టే. మరి నేనేం చేయాలి? చెప్పాం కదా, ఎట్టగొట్ట సాంబార్ దగ్గర ₹1,00,000 తెచ్చి. సరే, గీతకి పిసినాతనం పోయేదానికి మందిస్తానంటా ఉండవు కాబట్టి ఇది మంచి పనే. దీంతో అందరు ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయి. సరే, నా ప్రయత్నం నేను చేస్తా. అదిరా మ్యాటరు. ఇప్పుడు గాని ₹1,00,000 గీత దగ్గర నుంచి తీసి ఇచ్చామంటే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయి. నాయను, మంత్రాలకి ఏడైనా సింతకాయలు రాలుతాయా? మందులకి పిసినారుతనం పోతుందా? నాకెందుకో అమ్మ మీద అనుమానంగా ఉండదా. ₹1,00,000 గీత దగ్గర నుంచి గుంజేదానికే మందు మాకు అని చెప్పింది అనుకుంటా. ఒరేయ్, అన్నిటిని అనుమానిస్తా ఉన్నామంటే ఏం చేయలేం. ప్రస్తుతానికి నమ్మాల్సిందే. ₹1,00,000 తీసిచ్చి ఈ గండం నుంచి బయటపడదాం. అంతేలే, అంతకంటే మనకు కూడా గత్యంతరం లేదు కదా. ఏమంటారా గోవిందో? నేను అనేదానికి ఏమున్నది, అన్ని ప్రయత్నాలు చేయాల్సిందే కదా. అప్పుడు ఈ ప్రయత్నం కూడా చేద్దాము. సరే పదండి, అందరం కలిసిపోయి అడుగుదాం. రండి. కంగ్రాట్స్ అభిరామ్ గారు, మీ పిల్లల్ని మీరు చాలా చక్కగా పెంచారు. థ్యాంక్ యూ సో మచ్. అవునభి, ముఖ్యంగా మీ అమ్మాయి అను చెప్పిన స్పీచ్ చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. మీ పాప స్పీచ్ వింటుంటే మా కళ్ళల్లో నీళ్లు తిరిగాయండి. మీరు క్రెడిట్ ఇవ్వాల్సింది నాకు కాదండి. ఆ క్రెడిట్ అంతా ఇవ్వాల్సింది మీరు వసు గారికి. ఎందుకంటే రాత్రి పగలు ట్రైనింగ్ ఇచ్చింది తనే. కంగ్రాచులేషన్స్ అను, సూపర్ గా స్పీచ్ ఇచ్చావు. థ్యాంక్ యూ పిన్ని. ఇదిగో, నువ్వింత బాగా మాట్లాడతావని నాకు ఈ రోజే తెలిసిందే. భయం లేకుండా ఎంత బాగా మాట్లాడావో. నువ్వు బొంగోర్ తల్లి. అవునే అను, మీ అమ్మ ఎక్కడా? నువ్వు విన్ అయితే మీ అమ్మ వస్తుందని తను ప్రామిస్ చేసింది కదా, ఇంకా రాలేదేంటను? దిక్కులు చేస్తావేంటే? బస్సు దగ్గరికి వెళ్ళి మీ అమ్మ ఎక్కడుందో అడుగు. వెళ్ళు 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 వెళ్ళు. డాడీ. ఏంటమ్మా, ఇంటికి వెళ్దామా? మా మమ్మీ ఎక్కడా? చెప్పండి డాడీ. నేను విన్ అయితే మా మమ్మీ వస్తుందని తను చెప్పింది. మమ్మీ ఇంకా రాలేదేంటి? అను, ఇక్కడ అందరూ చూస్తున్నారు. మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే పద. నాకు మాట ఇచ్చావు కదా, మా మమ్మీ ఎక్కడా? నేనేనమ్మా నీ మమ్మీని. నువ్వు మా మమ్మీ కాదు. మా మమ్మీ ఎక్కడుందో చెప్పు. అల్లరి చేయకను, అందరూ మనల్ని చూస్తున్నారు. నాకు మమ్మీ కావాలి డాడీ. ఎక్కడుందో చెప్పండి. నేను విన్ అయితే మా మమ్మీ వస్తుందని తను చెప్పింది. నేనే నీ మమ్మీ. నన్ను నీ ఎదురుగా నేనున్నాను కదా. నువ్వు మా మమ్మీ కాదని చెప్పాను కదా. మీ మమ్మీ లేదు కదా, మళ్ళీ తిరిగి రాదు. ఆ విషయం నీకు తెలుసు కదా. అంటే తను నాకు అబద్ధం చెప్పిందా? నన్ను చీట్ చేసిందా? లేదంటే నా సెల్ఫ్ రెస్పెక్ట్ అస్సలు ఒప్పుకునేది కాదు. పోదా బేటి, పోదమ్మా. మెల్లిగా నడు. రా బేటి, మెల్లిగా స్టెప్స్ ఎక్కువ. చూసావమ్మా, ఇంతకు ముందు ఇదే మనల్ని బతిమాలేదే. ఇప్పుడేంటి ఇదే మనల్ని వెళ్ళగొట్టేసేలా ఉంది. ఏమోలేమో, మనం సేఫ్ అయ్యాం. లేకపోతే రూటులు పడిపోయి ఉండేవాళ్ళం. పద పద.
అను, వాళ్ళ మాటలకి నీ మనసు ఎంత నొచ్చుకుందో నేను అర్థం చేసుకోగలనమ్మా. నువ్వేమీ పట్టించుకోకు, అనవసరంగా మనసు కష్టపెట్టుకోకమ్మా. దేవుడు చల్లగా చూస్తే త్వరలోనే నీ కడుపు పండుతుంది. నేనా ఏం పట్టించుకోనత్తమ్మా, మీరు కూడా ఏం అనుకోకండి. ఎందుకంటే ఎంతైనా వాళ్ళు మనింటి వాళ్లే కదా, నేనలా చేసుకోకుండా ఉండాల్సింది. ఏమనుకోవద్దు నీరోజ్. అయ్యో, ఫీలింగ్ అయ్యావా? అయ్యుంటావులే, ఎంతైనా నీ పెళ్ళాం కదా. చచ్చా, అలాంటిదేం లేదు వదినమ్మా. అయినా వాళ్ళన్న మాటలకు మీరు 100% కరెక్ట్ గా చేశారు. అవునమ్మా, ఏం పర్లేదులే, ఆ మాత్రం భయం ఉండాలి. నువ్వింకీ విషయం గురించి ఆలోచించుకో. చాలా లేట్ అయింది, వెళ్ళి పడుకోండి. అట్నే. ఆర్య, అనుని పైకి తీసుకెళ్ళు. అమ్మా, హోంవర్క్ అయిన తర్వాత మళ్ళీ నాకే ఇవ్వాలి. సరే. ఫొటోస్ చాలా బాగున్నాయి తెలుసా? బుక్స్ చదివినప్పుడు పడినట్టుంది, చూసుకోలేదు. ఈసారి జాగ్రత్తగా ఉంటాను. అత్తయ్య గారు, ఈరోజు రాజేష్ వాళ్ళ అమ్మగారి ఆబ్దికమండి. అవునా? నా వల్లే కదా సుజాత చనిపోయింది. అమ్మా, అత్తయ్య గారు, మీ వల్ల కాదు వారు చనిపోయింది. మిమ్మల్ని కాపాడి అనుకోకుండా జరిగిన పరిణామం అది. అందుకు మీరు రాజేష్ ని మీ కొడుకుగా దత్తత తీసుకున్నారు. ఇందులో మీ తప్పేం లేదు, బాధపడకండి. మన టైం ఇలా ఉందేంటి అల్లుడు? మన టైం బాగానే ఉందయ్యా. ఆ అక్షరే అడ్డుకుంటుంది, మీ అమ్మతోడు. ఇది నిజం. ఈ పాటికి రెస్టారెంట్ ఉంటే గనక ఎలా ఉండేవాళ్లమో. పని కట్టుకొని ఇదే పనిగా పెట్టుకొని నాతో పాటు నిన్ను ఎదగనివ్వకుండా చేస్తున్నారు. అక్షర, ఈరోజు వారి అబ్దికమని రాజేష్ కి గుర్తుందో లేదో ఒకసారి ఫోన్ చేయి. అవును అక్షర, చెయ్యమ్మా. ఎలాగైనా వాళ్లకు బుద్ధి చెప్పాలి రాజేషు. అసలు వాళ్ళ మొహాలు చూడకు, వాళ్ళతో మాట్లాడకు. ఎవరల్లుడు? ఇంత చేసిన ఆవిడతో మాట్లాడతావా? కట్ చేస్తున్నాడు అత్తయ్య గారు. డబ్బు మాయలో పడి వాళ్ళ అమ్మగారి ఆబ్దికం కూడా మర్చిపోయినట్టున్నాడు. మనతో ఫోన్లో మాట్లాడాలని అనిపించట్లేదనుకుంటా.
ఏంటలా చూస్తున్నావు? ఎవరనుకుంటున్నావురా? దేవుడు నోరిచ్చాడు కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే కామ్గా ఊరుకుంటాననుకుంటున్నావా? ఇప్పుడు పగలాల్సింది ఎక్వేరియం కాదు, నీ తలకాయ. పెళ్ళాం పిల్లలు కలవాడివని వాళ్ళని దిక్కులేని వాళ్ళని చేయటం ఇష్టం లేక ఆగిపోయాను. కొడక్క, నేనేంటో నీకు తెలీదు. నువ్వు ఎన్ని వాగినా కామ్గా తల వంచుకొని వెళ్ళిపోతుంటే సాఫ్ట్ అనుకుంటున్నావేమో. ఒరిజినల్ అనేది ఒకటి ఉంటుంది, అది బయటికి వస్తే లెక్క వేరేలా ఉంటుంది. నువ్వు బతికుండాలి అంటే నేను కంట్రోల్లో ఉండాలి. అలా ఉండాలి అంటే నువ్వు బొళ్ళు దగ్గర పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని ఉండాలి. నువ్వు బరి తెగించావని తిక్కరేగి నేను దిగితే నీ అహంకారం, అధికారం, నీ ఒంటి మీదున్న యూనిఫామ్, ఎంటైర్ నీ డిపార్ట్మెంట్ మొత్తం తలుచుకున్నా నిన్ను నా నుండి కాపాడలేరు. కెలకొత్త వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు ఇంత ఈజీగా దొరుకుతావనుకోలేదు భూషణ్. ఒంట్లో బాలేదనుకుంటా. ప్రాణం పోతే ఆరోగ్యం బాలేక వెళ్ళిపోయాడనుకోవాలి. ఈ ఇంట్లో లేడంటే వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్న ఇంట్లో ఉండొచ్చు సార్. చూద్దాం. కనబడితే ఇలా ఇల్లులు మారొద్దని చెప్దాం. అలాగే సార్. ఏయ్, ఇక్కడ కూర్చున్నావేంటి? ఎవరో వస్తున్నారు బావా. నన్ను బయటికి పంపడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎవరొస్తున్నారు? నిన్నెవరు పంపిస్తారు? ఏం మాట్లాడుతున్నావు? శ్రవంతి వాళ్ళమ్మతో మాట్లాడుతుంటే విన్నాను బావా. ఏదో ప్లాన్ చేశారు.
నేను మేనకోడల్ని కాదని ప్రూవ్ చేసి బయటికి పంపిస్తారంట. నేను కాదంటే అప్పుడు స్రవంతినే మేనకోడలు కదా. అది వాళ్ళ ప్లాన్. ఈ ఇంటికి తిరిగి రావడం కోసం చాలా కష్టపడ్డాను బావా. ఇప్పుడు మళ్ళీ వెళ్లిపోవాల్సి వస్తుందేమోనని భయంగా ఉంది. భయపడాల్సింది శ్రవంతి అయితే నువ్వు భయపడుతున్నావేంటి జానకి? నువ్వు నిజం, తను అబద్ధం. నిజాన్ని అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయటం ఎంతసేపు? కానీ నిజాన్ని నిజమని చూపించడం ఇంకా సులువు కదా. మన దగ్గర ఇప్పుడు ఒక పెద్ద ఆయుధం ఉంది. శ్రవంతి ఆడే ప్రతి మాట ఇక్కడ రికార్డ్ అవుతుంది. ఇవి తీసుకెళ్లి అమ్మా నాన్నలకి వినిపిస్తే ముందు అదే బయటకు పోతుంది. జస్ట్ వైదేహి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని ఆగాను, కానీ లేదంటే ఈ పాటికే మొత్తం బయట పెట్టి ఉండేవాడిని. అసలు ఇవన్నీ కాదు. శ్రవంతి వాళ్ళ అమ్మ ఇక్కడే ఉంది కదా. వాళ్ళు తల్లి కూతుళ్ళని ప్రూవ్ చేస్తే తను నా మరదలు కాదని తేలిపోతుంది కదా. కానీ ఆ తల్లి ఎవరో తెలియట్లేదు కదా బావా. ఇప్పటిదాకా అదే తెలుస్తుంది కదా అని ఆగాం. ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంజీ, ఏంటబ్బాయి గారు? ఏయ్, ఒక పంచే. అలాగే అబ్బాయి గారు. ఇప్పుడు చూడు తల్లి కూతుళ్ళు ఎలా దొరికిపోతారో. స్రవంతి మేనకోడలు కాదని రుజువు చేస్తారు నిజమే, కానీ నేను కూడా నిజమైన మేనకోడల్ని కాదు కదా. అది వాళ్ళు రుజువు చేస్తే నేను కూడా వాళ్లతో బయటికి పోవాల్సిందే కదా. పోనీ నేనే వైదేహినని చెప్తే అదొక పెద్ద ప్రమాదం. అసలేం ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.